వరంగల్ పోతన నగర్లోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వరంగల్ పోతన నగర్లోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో మురళీ మనోహరణికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజల అర్చకులు నిర్వహించారు. ముఖ్యంగా యువతకు భగవద్గీత సారాంశాన్ని కృష్ణ భగవంతుని సేవకుడు శ్రీనివాస్ బోధించారు. శ్రీనివాస్ ఈ వరంగల్ నగరంలో ఉన్న భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిర సుందర సత్సంగ్ సభ్యుని. గురుదేవులు పూజ్య శ్రీ స్వామి సుందర చైతన్యానంద స్వామి వారి కరకమలముల మీదుగా 2000 సంవత్సరంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్టలు కావించి మమ్మల్ని అందరినీ, వరంగల్ వాసులందరినీ పునీతం గావించారు. ఆనాడు గురుదేవులు ఒక మాట చెప్పారు, నాయన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అద్భుతంగా చాలా చక్కగా నిర్వహించాలి. దీనికి ప్రాతిపదికగా ప్రతి సంవత్సరం స్కూల్ విద్యార్థులకి భగవద్గీత శ్లోకపఠన పోటీలు పెట్టాలన్నారు. 2000 సంవత్సరంలో 60 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి మా ప్రయాణం ఈనాడు 2000 మంది విద్యార్థుల చేత 95 స్కూళ్ల నుండి కాజీపేట, హన్మకొండ, వరంగల్ నగరాలలో ఉన్నటువంటి చిన్నారులందరి చేత అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభో తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్ అని చిన్నారుల హృదయాలలో ఈ చక్కటి శ్లోకాలను పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి బోధించినటువంటి శ్లోకాలను ఈ పోటీలు పెట్టించి ధరించాం. ఈ పోటీలలో ముఖ్యంగా విశేషంగా ముస్లిం విద్యార్థులు అధిక సంఖ్యలో అమ్మాయిలు, అబ్బాయిలు పాల్గొన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బహుమతులు తీసుకుంటూ చాలా చక్కటి శ్లోకాలు నా బిడ్డలు చదవాలని సంతోషపడ్డారు. ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతీయ సంస్కృతికి ప్రతీక.
వేదికగా ఈ మందిరం విరాజిల్లుతున్నది. ఈ 25 సంవత్సరాల మా ప్రయాణంలో ప్రతి సంవత్సరం విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటాం. ఈ సంవత్సరం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మేము సప్తాహం రూపంలో 7 రోజులు విష్ణు సహస్రనామం ఒకరోజు, హనుమాన్ చాలీసా పారాయణం ఒకరోజు, లలితా సహస్రనామ పారాయణం ఒకరోజు, ఈ విధంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య త్రినగర ప్రజలకు అందుబాటులో స్వామివారికి అన్ని రకాల సదుపాయాలు భక్తులకు ఏర్పాటు చేసి ఇక్కడ దర్శించుకుని అర్చించుకునేటువంటి భాగ్యాన్ని కల్పించాం. మనమంతా కూడా సుఖంగా ఉండాలని ఆ పరమాత్మను అర్చిస్తూ, సేవిస్తూ, ప్రార్థిస్తూ, తరిస్తూ మనమంతా కూడా మన కుటుంబాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ చిన్న ఆబాల గోపాలం ఆ కృష్ణయ్య అనుగ్రహంతో అందరం తరించాలని రేపల్లెలో వెలిసినటువంటి నా తండ్రి, ఈ రోజు అర్ధరాత్రి జన్మించినటువంటి తండ్రి, ఈ రోజు మనందరికీ 4 యుగాలలో ప్రజలను ఉద్ధరించడానికి పుట్టినటువంటి మన తండ్రి, ఆ తండ్రి పాదాలను ఒక్కసారి స్మరిస్తే చాలు. ఉద్ధవునికి చెప్పాడు, నాయన నేను ఎక్కడా ఉండను నాయన, ఏ క్రతువులలో యజ్ఞాలలో ఎక్కడా ఉండను నాయన, నా భక్తుడు పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పాడు. అట్లా పిల్లలు ఆబాల గోపాలం కృష్ణ అని పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆనాడు ద్రౌపదికి వచ్చాడు, ఆనాడు ప్రహ్లాదునికి వచ్చాడు, ఆనాడు ధ్రువునికి వచ్చాడు, ఎన్నెన్ని చేశాడు ఆ కృష్ణయ్య లీలలు. అవన్నీ మనం వింటూ తరిస్తూ మన జీవితాలని పావనం చేసుకోవాలని, దీనికి మా మందిరం ప్రాతిపదికగా ఉంటుందని భక్తులందరికీ కూడా మేము ప్రార్థిస్తూ ఈ వేడుకలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గిరిధారి, జై జై గిరిధారి.